సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ ఎగ్జిబిటర్గా చేశాను. తర్వాత డిస్ట్రిబ్యూషన్గా దాదాపు సీడెడ్ సంబంధించి 25 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పలు దర్శకుల వద్ద రవిబాబు, మదన్ గారు, బట్ మా గురువు జీవి గారి దగ్గర పలు చిత్రాలకు పనిచేశాను. ఆ అనుభవంతోనే ఈరోజు నా ఓన్ ప్రొడక్షన్స్ ఏజెన్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ కంకణం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. దీనికి మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని లేట్ అయినందుకు మరోసారి మీడియా వారికి, బట్ మా అతిథులకు అందరికీ చేతులు జోడించి ఈ కంకణం చిత్రం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారము మన ప్రతి తెలుగు ఇంటిలో ఒక శుభకార్యం చేసే ముందు కంకణం కట్టుకోవడం మన సాంప్రదాయం. అలాగే ఈ సినిమాలో మా హీరోలు ఓ శుభకార్యం సాధించడం కోసము కంకణం కట్టుకుంటారు. ఆ శుభకార్యం ఏంటనేది మీరు తెరపైన చూడాలి. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. రైటర్ మా సాయి సునీల్ నిమ్మల మంచి కథను అందించారు. బట్ అలాగే ఆడియో వచ్చేసి పూర్తి కంప్లీట్ అయిపోయింది. మా కిరణ్ వెన్న మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. అలాగే మా హీరో మహి. ఈ చిత్రము జూన్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవం కానున్నది. మరోసారి మీడియా వారికి, బట్ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు మహి పరిచయం. బేసిక్గా మహి నా దగ్గరికి వస్తూ ఉంటాడు, అన్నయ్య నేను సినిమా చేస్తున్నాను హీరోగా అంటే. ఆ తర్వాత నాకు ఆ విధంగా మన మహేష్ పరిచయం అయ్యాడు. వారిద్దరు కలిసి వచ్చారు. అంటే వాళ్ళు కథ కూడా నాకు లైట్గా చెప్పారు. ఆ కంకణం ఏ టైంలో ఇంటర్వెల్ బ్లాక్ అనుకుంటాను. అది ఒక ఏదో ఆదర్శం కోసం, ఒక ఆశయం కోసం ఒక కంకణం కట్టుకుని హీరో నేను సాధిస్తాను అనుకుంటాడు. పాయింట్ బాగుంది. తను మరి 7 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటున్నాడు. మరి మంచి దర్శకుల దగ్గర కూడా పనిచేశారు. ఖచ్చితంగా తన దగ్గర మంచి కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. అంటే నేను బేసిక్గా ఒక డైరెక్టర్గా, నా 5-6 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా, ఒక రీసెంట్ హృదయకాలం డిస్ట్రిబ్యూటర్గా చెప్తున్నాను. సినిమాకి కంటెంటే ప్రధానం. అంటే ఎంత మీరు ఎన్ని బడ్జెట్లు ఎన్ని కోట్లు పెట్టి తీశారన్నది కాదు. కంటెంట్ లేకపోతే 40 కోట్లు సినిమా పెట్టి తీసినా నిలవదు. ఆడియన్స్ని ఆకట్టుకునేలా 2 గంటల పాటు కూర్చోబెట్టేలాగా మిమ్మల్ని అది ఉండాలి. ఆ కంటెంట్ దాని మీద బాగా వర్క్ చేయమని అంటున్నాను. షూటింగ్ కావాలి 4 రోజులు లేట్ చేసినా పర్లేదు, కానీ బౌండ్ స్క్రిప్ట్ ఒకసారి చేసుకున్నాక మార్చుకోవద్దు. అంత స్ట్రాంగ్గా నమ్మకంతో మీరు వెళ్ళాలి. ఆడియన్స్ని అందులో కామెడీ కావచ్చు, గ్రిప్పింగ్ స్టోరీ కావచ్చు, మంచి ట్విస్టులు కావచ్చు, ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్ బాగా 1-2 సార్లు వర్క్ చేసుకోండి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ సినిమాను మనం రిలీజ్ చేయడం ఒక పెద్ద ఎత్తు ఈ రోజుల్లో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో వారానికి 8-10 సినిమాలు వస్తున్న రోజుల్లో ఒక సినిమాని రిలీజ్ చేయడం అనేది గగనం. అంత కష్టపడి రిలీజ్ చేసినాక అందులో కంటెంట్ లేకపోతే నిలబడదు. నేను మరొకసారి తను అభినందిస్తూ, తనకున్న ధైర్యాన్ని, గట్స్ని చాలా గట్టిగా ప్రశంసిస్తూ, అలాగే హీరో మహిని బాగా వర్క్ చేయి, బాగా ఫిజికల్గా ఫిట్గా ఉండు, బాగా జిమ్ అది చేయి, బాగుండు. అండ్ టీం అందరినీ, మ్యూజిక్ కిరణ్ని, అండ్ వచ్చినటువంటి మనోజ్ని, మహేష్ని, మన అందరినీ, మిత్రులందరినీ, ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత అయినటువంటి మహేష్ని అభినందిస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ మరొక మాట ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి, ప్రెస్ పీపుల్ అందరికీ వెల్కమ్ అండి ఫర్ కంకణం లోగో లాంచ్. సో
First, I would like to wish the entire team of Kankanam a very good luck. Shooting ఇంకా స్టార్ట్ అవబోతుంది, సో I wish you all the best. అండ్ కొత్త లోగో అమ్మ జ్యోతి నాయుడు ప్రొడక్షన్స్, సో లోగో లాంచ్ అండ్ టైటిల్ కూడా కంకణం, ఇట్స్ వెరీ గుడ్ టైటిల్. సో స్టోరీ కూడా ఇప్పుడు చెప్పిన విధానం ఆయన చెప్తుంటే మంచి పాయింట్ని ఎంచుకున్నారు. అండ్ వాల్యూస్ని, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఎమోషన్స్ని మూవీలో చూపిస్తున్నారు అన్నది ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. సో కామెడీని నమ్ముకోకుండా ఇలా కాకుండా ఒక ఎమోషనల్ టచ్తో వెళ్తున్నారు కాబట్టి ఆ స్టోరీకి యాప్ట్ టైటిల్ కంకణం అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ టు హీరో మహి. ఆల్ ద బెస్ట్, బికాజ్ ఒక కొత్త ఫిల్మ్, ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఫస్ట్ ఫిల్మ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనందరికీ తెలుసు, నాకు ఎస్పెషలీ తెలుసు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కందుకూరి గారికి, హీరోస్ మానస్, మనోజ్ నందన్, మహి, తక్కిన అందరికీ, రైటర్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఐ నో ఆల్ ద డిఫికల్టీస్ ఇన్ మేకింగ్ ఏ ఫిల్మ్. నేను ఒక ఫిల్మ్ 2 years బ్యాక్ చేసి ఆ ఫిల్మ్ని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసినప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాను అనేది నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నాకు ఏ చిన్న ప్రొడ్యూసర్ మూవీ చేసినా కూడా నేనుండి వాట్ ఎవర్ ద పాసిబిలిటీ హెల్ప్ ఐ కెన్ డూ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అని నేను సెక్టార్ మెంబర్గా గెలిచినప్పుడు, ఫిల్మ్ కౌన్సిల్ సెక్టార్ మెంబర్గా నేను పనిచేస్తూ ఎటువంటి టైటిల్స్ వచ్చినప్పుడు ఆ టైటిల్ ఎన్ని 6 months బ్యాక్ రిజిస్టర్ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారో ఆ ప్రొడ్యూసర్కి ఉంటుందని నా సజెషన్స్ ఇస్తూ, రీసెంట్గా కొన్ని మూవీస్ రిలీజ్ కావడానికి నేను కొంత ఫైనాన్షియల్గా కొన్ని చిన్న అమౌంట్స్ని కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తున్నానండి. అలాగే ఈ అబ్బాయి మహి అన్నటువంటి అబ్బాయి ఈ కంకణం మూవీని చేశాడు అంటే అతని గట్స్ని మనం అభినందించాలన్నమాట. ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాన్ని కంపల్సరీగా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని రూపుమాపడానికి ఏదైనా కంకణం కట్టుకున్నాడరా అంటాం అన్నమాట. అట్లాగే మన సంస్కృతిని ఏ విధంగా ప్రొజెక్ట్ చెయ్యాలి అన్న దాన్ని ఎలా చూపించాలా అనేదే కంకణ యొక్క బేసిక్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ రోజుల్లో విలువలు ఉన్నటువంటి మూవీస్ తక్కువగా వస్తున్నాయి, కానీ ఈ అబ్బాయి అయితే మన సంస్కృతిని టచ్ చేస్తూ ఈ పాయింట్ని వెళ్తున్నాడు కాబట్టి మహియే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఉన్నాడు. మ్యూజిక్ కిరణ్ అన్న అబ్బాయి చేస్తున్నాడు. ఈరోజు లోగో లాంచ్ ఇంత సింపుల్గా జరిగిన, ఎంత ఆర్భాటంగా జరిగిందని కాదు, ఆ సినిమాలో కంటెంట్ ఎంత ఉంది, సినిమాని ఏ విధంగా చేశారు అన్న దాన్ని బట్టే ఆ సినిమా సక్సెస్ అనేది ఆధారపడుతుంది. ఎన్నో చిన్న సినిమాలు, ఉయ్యాల జంపాల అనేది మంచి సినిమా, అది ఆ సినిమా ఎంత హిట్ అయిందంటే అందరికీ తెలిసిందే. అలాగే ఇది కూడా టైటిల్ చాలా యాప్ట్ ఉన్నటువంటి టైటిల్ కాబట్టి ఈ కంకణం డెఫినెట్గా ఈ లోగో లాంచ్తో పాటు ఆడియో లాంచ్ అయ్యి సినిమా కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ఇచ్చి ఈ మహి అన్న అబ్బాయికి, అలాగే హీరోగా చేసినటువంటి ఈ అబ్బాయికి మొదటి ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని చిరునవ్వుతో ఏ విధంగా ఆహ్వానించారో అదే విధంగా చిరునవ్వుతో వీళ్ళందరూ మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని. మహి నాకు ముందుంచే ఫ్రెండ్, చెన్నైలో ఐటీ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఒక సినిమాకి ప్రొడ్యూసింగ్ అని చెప్పి చేద్దామని వచ్చాడు. మంచి స్టూడెంట్, యాక్చువల్గా చాలా బాగా చదువుతాడు, మంచి జాబ్ ప్లేస్మెంట్ ఉంది, అన్నీ వదిలేసి ఒక కంకణం కట్టుకుని సినిమా చేయడానికి వచ్చాడు. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు మహికి మంచి కంకణం ఇస్తారని చెప్పి, కడతారు, ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఉండిపోతాడు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక్కళ్ళే కాబట్టి పెద్ద ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది ఆయనకి 2 అవగాహన ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ అనుకున్న విధంగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ ద్వారా, ఈ స్టోరీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కానీ కొత్త టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళే అండి. డిజిటల్ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత మంచి కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ లైఫ్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి, డిజిటల్ దగ్గర నుంచే. సో ఈ మూవీ ద్వారా వీళ్ళు ఒక మంచి కంకణం కట్టుకుని సినిమా ఇండస్ట్రీలో వస్తున్నారు. సో మంచి సబ్జెక్ట్ కూడా తీసుకున్నారు కాబట్టి అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.
ఈ సినిమా మహీకి, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ అందరికీ కూడా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చేసిన మీడియాకి, ఫ్రెండ్స్కి, నేను గెస్ట్గా పిలిస్తే నన్ను రప్పించి అంటే నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకిను, మా అన్నయ్య రాజకందుకూరి గారికి, మేడం గారికి, అందరికీ, నా వెల్ విషర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. బేసిక్గా నేను ఐఐటి స్టూడెంట్ అండి, సైంటిస్ట్ కూడాను. బట్ నాకు ఇండస్ట్రీ మీద ప్యాషన్తో నేను అది డిజైన్ చేసి వచ్చేసాను అనమాట. సో ఇలాగే కంకణం మా మూవీ టైటిల్ పేరు. సో స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు నేను ఇంతకుముందు అనుకున్న విధంగానే నేను సబ్జెక్ట్ అనుకున్నాను, ఇలాంటి సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. అదే టైంలో వచ్చి చెప్పారు మహేష్ గారు. సో తనకి థ్యాంక్ యూ అండి. అండ్ లేట్ అయినందుకు మీడియా ప్రతినిధులకిను, మీ అందరికీ మేమేమైనా తప్పు చేసినట్టు మమ్మల్ని క్షమించి మీరు మాకు సపోర్ట్గా ఉంటారని, అండ్ అలాగే మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్, ఎవ్రీథింగ్ మాకు ఉంటాయని మేము కోరుకుంటున్నాము.